హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మనం చూడబోతుంది కమర్షియల్ స్పేస్ ఇంటీరియర్ డిజైన్ అనమాట. ఈ కమర్షియల్ స్పేస్ వచ్చేసి మనకి 2500 స్క్వేర్ ఫీట్ ఉన్న కమర్షియల్ స్పేస్ అండి. ఈ కమర్షియల్ స్పేస్లో మనం చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి యుఎస్ కన్సల్టెంట్ ఆఫీస్ గురించి మనం ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి ఆఫీస్ ఇంటీరియర్స్ అండి. టోటల్ చూసుకోవచ్చు, మనం ఇప్పుడున్నది రిసెప్షన్లో అనమాట. ఈ రిసెప్షన్లో మనము ఫాల్ సీలింగ్తో పాటు టేబుల్, చైర్స్, A to Z మీరు చూసిన డిజైనింగ్ అంతా మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, మీరు ఆఫీస్ జోన్ మనం ఎంటర్ అవుతున్నాం. ఈ ఆఫీస్ జోన్లో చూసుకుంటే మనము ఇక్కడ వర్క్ స్పేస్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఏదైతే టేబుల్ లాంటిది కనిపిస్తుందో అదంతా మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేసాము ఎంప్లాయీస్ గురించి. మీరు చూసుకోవచ్చు, సీలింగ్ కూడా ఇక్కడ మనం చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిదీ మనము A to Z మనమే చేయడం జరిగింది అనమాట. ఇంక్లూడింగ్ కర్టెన్స్ కానీ ప్రతిదీ మనం ఇక్కడ పెయింట్, కర్టెన్స్, ఎవ్రీథింగ్ మనం ఈ ప్రాజెక్ట్ లో మనం చేయడం జరిగింది అనమాట. ఈ వర్క్ స్పేస్ లో కూడా మనం చూసుకోవచ్చు ఏ విధంగా మనము స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో టోటల్ గా మనము ఇక్కడ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా నేను చూపించడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తుంది మనము కౌన్సిలింగ్ రూమ్ అనమాట. సో ఇక్కడ మనము కౌన్సిలింగ్ రూమ్ డిజైన్ చేసామండి. ఈ కౌన్సిలింగ్ రూమ్స్ లో క్లయింట్స్ తో పాటు మీటింగ్ అనేది మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కౌన్సిలింగ్ రూమ్ లో మనము 2 క్యాబిన్స్ అనేది పెట్టడం జరిగింది. కౌన్సిలింగ్ రూమ్ 1 అండ్ కౌన్సిలింగ్ రూమ్ 2. మీరు చూసుకోవచ్చు, ప్రతిదీ ఇక్కడ వైట్ కలర్ కాంబినేషన్ లోనే మనం చేయడం జరిగింది. ఈ క్యాబిన్స్ లో కూడా మనము 2 టేబుల్స్ అనేది అరేంజ్ చేసి పార్టీషన్ చేసి ఇక్కడ మధ్యలో గ్లాస్ పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కస్టమర్ వెయిటింగ్ సంబంధించిన హాల్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. విత్ సోఫాస్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ రూమ్ అనేది మనము డిజైన్ చేసామండి. ఈ కాన్ఫరెన్స్ రూమ్ లో చూసుకోవచ్చు, టేబుల్ అనేది ఏ విధంగా మనం డిజైన్ చేసాము. సీలింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఏదైతే మనం మీకు చూస్తున్నారో ప్రతిదీ మనం చేయడం జరిగింది. ఇదంతా ఓపెన్ స్పేస్ ఉందండి. ప్రతిదీ ఇక్కడ మనమే డిజైన్ చేసి మనమే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు చూసే ప్రతిదీ మనమే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది చూసుకోవచ్చు, కాన్ఫరెన్స్ రూమ్ లో టేబుల్ ఏ విధంగా ఉందో. తర్వాత చూసుకుంటే మనకి ఒకటి వచ్చేసి బిజినెస్ హెడ్ సంబంధించిన రూమ్ ఒకటి క్రియేట్ చేసాము. ఇంకోటి వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్ రూమ్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. బిజినెస్ హెడ్ రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనము డిజైన్ చేయడం జరిగిందో. సో ఎల్ షేప్ టేబుల్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఎల్ షేప్ టేబుల్ అనేది ఉందో. సో ఇక్కడ చూసుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ రూమ్ లో కూడా మేము సేమ్ అదే విధంగా ఎల్ షేప్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అవుటర్ బయట కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు. సో ఇది వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్ రూమ్ అనమాట. సో యుఎస్ కన్సల్టెంట్ కాబట్టి మనం ఇక్కడ మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి రూమ్ బయట కూడా మనం ఈ విధంగా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, రాఫ్టర్ డిజైన్ ఇచ్చాము. ప్యూర్ పైన్ వుడ్ అనేది మీకు కనిపిస్తున్న రాఫ్టర్ వచ్చేసి ప్యూర్ పైన్ వుడ్, దానికి మనం పాలిష్ చేయడం జరిగింది అనమాట. సో ఏదైతే లాస్ట్ నుంచి ఫ్రంట్ ఏరియా వరకు మనము ఖాళీ ప్లేస్ అంటే ఓపెన్ స్పేస్ ఉన్నదాన్ని మనం ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు, రిసెప్షన్ కూడా ఏ విధంగా మనం డిజైన్ చేసాము. సో విఎన్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ వారికి మనం ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది అనమాట. మీరు కూడా కమర్షియల్ స్పేస్ ఇంటీరియర్స్ కావాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ ని సంప్రదించండి. కమర్షియల్ ఆఫీస్ ఇంటీరియర్స్ చేస్తాం, ప్రతిదీ మనము చేయడం జరుగుతుంది. హౌస్ ఇంటీరియర్స్ కూడా మనం చేస్తామండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్బీ ఇంటీరియర్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్క్రిప్షన్ లో మా ఫోన్ నెంబర్ ఉంటుందండి, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.